చదువుతాం. 133వ కీర్తన, 133వ కీర్తన మొదటి వచనం చదువుతాం చూడండి. నూట 133వ కీర్తన మొదటి నుంచి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగినట్లు బోధించి, వాక్య సంబంధమైన సత్యములు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచునుగాక. బిడ్డలారా, చిన్న మాట. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఐక్యత వలన కలిగే బలం గురించి చెప్పాలని కోరుకుంటున్నాడు. ఐక్యత వలన కలిగే బలం, ఐక్యత వలన కలిగే ఆశీర్వాదం, ఐక్యత వలన కలుగు గొప్ప కార్యాలు, ఐక్యత వలన కలిగే ఆశీర్వాదాలు దేవుడు మనకు చెప్పాలని ఆశపడుతున్నాడు. సంఘం వృద్ధయ్యేటప్పుడు సాతాను కూడా వాడి పని స్టార్ట్ చేస్తాడు. ఒక సంఘం కట్టబడుతుంది అంటే గాజులు కట్టుకొని ఉండడు. వాడు ఉద్దేశం అంటే ఏం చేయాలి తెలుసా? ఎక్కడదెక్కడ బద్దలు కొట్టాలా, దేవుని పనిని ఏ విధంగా మనం స్మాష్ చేద్దామా, దేవుని పనిని ఏ విధంగా మనం నాశనం చేద్దామా, దేవుని పనిని ఎలా చిందరవందర చేద్దామా అని వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. వాడు ఎన్ని చేసినా చివరికి జయం మాత్రం దేవుంది. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. శోధన కూడా రాకుండా మనం జాగ్రత్త పడాలంటే కొన్ని నియమాలు తెలిసి ఉండాలి మనకి. కొన్ని సంఘాల్లో చూడండి, ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి పడదు, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి పడదు. ఈ వ్యక్తి ఎదురుపడినా కూడా కళ్ళు ఎర్ర చేసేస్తాడు అంతే. ఒకవేళ ఆ వ్యక్తితో పాస్టర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకో, ఇంక ఈ వ్యక్తి పాస్టర్ గారితో మాట్లాడడం. వీళ్ళ ఇంటికి వస్తా మధ్యలో ఆగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు అనుకో, పాస్టర్ అవుట్ అంతే. ఎప్పుడైనా చూడు వాళ్ళ ఇంట్లోకే పోతాడు. వచ్చింది ఊరి దగ్గరికి, నా దగ్గర రావాలా పడదు, శారక్క నా దగ్గరికి రావాలి. మధ్యలో మళ్ళీ ఇంట్లో దురుడేంది అంతే. ఫస్ట్ నుంచి ఓళ్ళే ఎక్కువ. ఎందుకులే ఇంక పాస్టర్ గారు ఓళ్ళలో మనం కోరుకోమని చెప్పి ఇంకా అంటారు. అంటే ఇప్పుడు ఇలా ఏం లేదు, ఐక్యత. బైబిల్లో ఒక మంచి పదం రాయబడింది, ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకోమని చెప్పింది వాక్యం. ఐక్యత నువ్వు నేను అనుకుంటే రాదక్క. ఇక్కడ 2 మాటలు వినేసి బయటికి పోతే మళ్ళీ మామూలైపోతాం మనం. అయితే ఐక్యత ఎవరి ద్వారా కలగాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనలో కలగాలి. అప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ ఐక్యత మా సంఘంలోకి వస్తే ఆ ఐక్యతలో మేమందరం కట్టబడాలి. నువ్వు ఇవ్వాలి ఐక్యత. ఆత్మ ద్వారా కలుగు ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనందరిలోకి వచ్చాడు అనుకో, అప్పుడు మనందరం ఒక్క దారానికి కుట్టిన పూల్లాగా మారిపోతాం అంత యేసునామంలో. దారానికి పూలు కొడతారా, దానిపడికి అదే దారంగా వెళ్ళిపోతాయి. పూలు కొడతారు, ఎక్కడెక్కడో దూరంగా పూలు తీసుకుని వచ్చి ఒక్క దారాన్ని కొడతారు. రాబోయే రోజుల్లో మీరు ఏమన్నా చూడండి కావాలంటే, వరిగొండ బ్రాంచ్ వాళ్ళకి ఎల్లాపాలెం బ్రాంచ్ వాళ్ళకి పడదగిన, నెల్లూరు బ్రాంచ్ వాళ్ళకి ముత్తుకూరు బ్రాంచ్ వాళ్ళకి పడదు. వాళ్ళు నెల్లూరు వాళ్ళు, మనం ముత్తుకూరు వాళ్ళమే. వీళ్ళు ఎల్లాపాలెం వాళ్ళు వరిగొండ వాళ్ళు, వాళ్ళు సుబ్బారావుపేట వాళ్ళు, వీళ్ళు ఎల్లారావుపేట వాళ్ళు. వాళ్ళ సంఘంలో బిర్యానీ చేస్తే మన సంఘంలో ఏంది, ఇదంతా ఒక సంఘమే, ఇదంతా హోలీ చర్చే. కానీ ఎల్లాయిపాలెం వాళ్ళకి పడట్లా, వరగొండ వాళ్ళకి పడట్లా, నెల్లూరు వాళ్ళకి పడట్లా, ముత్తుకూరు వాళ్ళకి పడట్లా. వాళ్ళు నెల్లూరు, వీళ్ళ వరగొండ, వాళ్ళు ఎల్లాయిపాలెం, వీళ్ళ సుబ్బారావుపేట, ఇదే పని. ఇలా మన సంఘాల్లో మాటలు వస్తున్నట్టు నాకు అర్థమైంది తెలుసా? ఆత్మ కలిగించే ఐక్యత మన కుటుంబాల్లో లేకపోవడం వల్ల, ఆత్మదేవుని ద్వారా మనం ఐక్యతను పొందుకోకపోవడం ద్వారా సంఘాల్లో గొడవలు, చీలికలు, కొట్లాట్లు, బాధలు, ఆ పాస్టర్కి ఇంటికి మొత్తం లేచిపోతా చేస్తున్నాము అంతేకన్నా. ఇంకేముండవు పాస్టర్ గారికి. ఎందుకు? వాళ్ళనే బాగొట్టుకోలేడు, వీళ్ళనే బాగొట్టుకోలేడు. అందరూ కావాలి కదా పాస్టర్ గారికి. ఎవరు కావాలి, నువ్వే కోరుకో అని చెప్పేస్తే పాస్టర్ ఇంకేం చేయాలా?
దేవుడి దయ వల్ల ముందే కొన్ని పోయి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి నాకు. ఆడకు అయిపోయింది, నా ఇంటికి పోతే నన్ను చూడలేరు మీరు చెప్తున్నా ముందుగానే. ఇంకెక్కువగానే పోయినాయి అంటే మీరు నన్ను చూడలేరు. ఇప్పటికే ముందుకు దువ్వటం లాగటం, ముందుకి లాగితే కొంచెం వస్తున్నాయి ముందుకి, అవి కూడా పోతాయి తొందరలో. ఎప్పుడు పోతాయి చెప్పండి? ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటే. ఈ అక్కంటే ఆ ఎక్కక పడదు, ఆ ఎక్కంటే ఈ ఎక్కక పడదు, ఈ చెల్లెలు అంటే ఆ చెల్లెలికి పడదు, ఆ చెల్లెలు అంటే ఈ చెల్లికి పడదు, ఈ తమ్ముడు అంటే ఆ అన్నకు పడదు, ఆ అన్న అంటే ఈ తమ్ముడికి పడదు. తమ్ముడా, ఇది సాతాను ప్రయోగం, ఇది సాతాను యొక్క ఆయుధం. అనైక్యత, ద్వేషం, కోపం, అసూయ, తగువులు, కొట్లాట్లు సంఘంలోకి వచ్చేసి ఈరోజు దాన్ని జయించడానికి దేవుడు ఏం చెప్తున్నాడంట, అందరం కూడా ఒక్క తల్లి బిడ్డల్లాగా మారిపోవాలి. అలా మారాలంటే నువ్వు అనుకుంటే నేను అనుకుంటే జరగదు. అది ఒకటే మార్గంలో జరగద్ది. ఆత్మ కలిగించే ఐక్యత. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎన్నో వచ్చినది చూడండి, ఒకసారి చెప్తాను నేను ఆ మాట. దీన్ని మీరు చదువుకోవాలి, మీరు ఆ మాట. ఆత్మ కలిగించే ఐక్యత. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనకి బిడ్డరా ఐక్యత కలుగు చేస్తే ఇక నువ్వు జీవితాంతం వరకు ఐక్యత పోదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమో తెలుసా? కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఎంత మంచి మాటలు! మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకొనవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటాడు. ఐక్యత మనంతట మనకు రాదు బిడ్డరా. సొంత చెల్లెలు అంటే అక్కకు పడకపోయా, సొంత అక్క అంటే చెల్లెలు పడకపోయా, తమ్ముడు అంటే అన్నకు పడకపోయా, సొంత అన్న అంటే తమ్ముడు పడకపోయా, తమ్ముడు అంటే అన్నకు పడకపోయా. కూతురు తల్లికి పడిపోయినప్పుడు కూతురు పాషతో బాగా మాట్లాడిన తల్లి అలిగా, తల్లి బాగా పాషతో మాట్లాడిన కూతురు అలిగా. వీళ్ళు ఏమైనా దూరం అయితే అనుకోవచ్చు, ఒకే ఇల్లు. ఎందుకు ఇంత భయంకరమైన భ్రష్టత్వం సంభవిస్తున్న సంఘాల్లో, కుటుంబాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగే ఐక్యత మనలోకి రాలేదు. అందుకే మనందరం ఏం చేయాలంటే, ప్రభువా సంఘములో నా ద్వారా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా నాకు సహాయం చేయి. నా ద్వారా ఒక్క ఇబ్బంది కూడా రాకూడదు తండ్రి. నేను ఎవ్వరికి ఇబ్బందికరంగా మారకూడదు తండ్రి. నేను అందరినీ ప్రేమించాలి. నాకు ఆ మనసు ఇవ్వ. నా వల్ల కాదయ్యా, నేను కూడా మనిషిని అయ్యా, నాలో భయంకరంగా పనిచేస్తుంది. ఒకవేళ పాస్ట్ సార్ ఎవరితో ఎక్కువ మాట్లాడితే నాకు బాధ వచ్చేస్తుంది లోపల, కానీ బయటపడకుండా నేను లోపల మెయింటైన్ చేస్తున్నా. బయటపడట్లా, నేను లోపల దాచిపెట్టుకుంటుండా, కానీ నాకు కూడా బాధగా ఉంది. ఎందుకు అర్థం కావట్లా? ఈ మానవ నైజం నన్ను ఇబ్బంది పెడుతుందయ్యా, నాకు తీసే ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నీ ఐక్యత నాలోకి రావాలి. నీవు కలిగించే ఐక్యత నేను కాపాడుకోవాలి. నా వల్ల సంఘంలో ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు తండ్రి. నా మరణం వరకు నేను అందరితో సమాధానంగా ఉండే కృప నాకు కావాలి అని మనం దేవుడి దగ్గర ఏడవాలి. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏడవాలి దేవుడి దగ్గర. అందరితో సమాధానంగా ఉండే కృప నాకు కావాలి. ఒక పదం ఉంటుంది అక్క, ఒక పదం అజాత శత్రువు అంటారు. డైరెక్టర్ గారు, అజాత శత్రువు అంటే ఏంటి అర్థం? అజాత శత్రువు అంటే శత్రువే లేనివాడు అని అర్థం. ఎవరు లేరు అతనికి? శత్రువే లేరు. అతనికి శత్రువులు ఎవరు లేరు. అతనికి శత్రువులు ఉండొచ్చు, మీకు బాగానండి. ఇతను ఎవరు చాలామంది శత్రువుగా ఉండొచ్చు ఇతను, కానీ ఇతనికి ఎవరు శత్రువులు లేరు. అందరినీ ప్రేమ చూస్తాడు, అందరితో సమాధానంగా ఉంటాడు. అది అంత ఈజీ కాదు అక్క చెల్లి, అంత ఈజీ కాదు. మీకు ఇంకా విడ్డూరం చెప్పమంటారా? భార్యాభర్తలు కూడా పడట్లే ఇప్పుడు. ఎవరికే? భార్యాభర్తలకు కూడా. ఎందుకు సార్ ఎక్కువ మా ఆయనకే ఫోన్ చేస్తావు నువ్వా? నాతో మాట్లాడిపోయింది, నేను నీ కూతురు కాదా అన్నా ఒకటే మాట. ఏం చేయాలి ఇప్పుడు నేను? కూతురు అర్థం చేసుకోకపోయా, కొడుకు అర్థం చేసుకో, ఎవరన్నా పురుషులకే ఫోన్ చేస్తాం మనం. ఏదన్నా మరి తమ్ముడు అందుబాటులో లేకపోతే, అన్న అందుబాటులో లేకపోతే ఇంకా ఆడపిల్లతో మనం ఏం మాట్లాడతామంటే, ఏమో సార్ ఎక్కడ మా ఆయనకే చేస్తావు ఫోన్ నువ్వా? ఏమి అంతేలే సార్ అంతేలే అంటుండే, ఇంకేం చేద్దాం? అది చాలా డేంజర్ బిడ్డ. అంటే
దేవుడు మనకి సంఘాలు ఇవ్వబోతున్నాడు, విశ్వాసం తీసుకురాబోతున్నాడు, కొత్త కొత్త బిడ్డల్ని దొడ్లోకి దేవుడు తోలుతాడు. అప్పుడు మనం అందరం ఏం చేయాలంటే, పెద్దవాళ్ళుగా ఉన్న మీరు, సీనియర్గా ఉన్న మీరు జూనియర్లని హక్కును చేర్చుకోవాలి యేసు నామంలో. వాళ్ళందరితో ముందు మీరు కలిసిపోవాలా, మనం కలవాలి, మనం వాళ్ళు తీసుకోవాలి, తమ్ముళ్ళలాగా చెల్లిలాగా తీసుకోవాలి, వాళ్ళతో మనం ఐక్యంగా ఉండాలి. ఎంత మంచి మాట చెప్పాడు పౌలు గారు. మీరు మొదట సమాధాన బంధం ఏర్పాటు చేసుకోండి. మీ మధ్య బంధం ఉండాలి, అది సమాధాన బంధం. ఆ తర్వాత ఆత్మ కలిగించి ఐక్యాన్ని కాపాడుకోండి. శ్రద్ధ కలిగి ఉండాలి. మీరు ఆ ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలి. మీకు ప్రేమతో ఒకరినొకరు సహించండి. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినాయా సహించండి, సహించండి, తొందరపడకూడదు. ఇది దేవుని సన్నిధి బిడ్డ, ఇది దేవుని మందిరం, ఇది బయట లోకం అయితే ఇబ్బంది లేదు, ఇది దేవుని మందిరం. ప్రేమతో ఒకరినొకరు సహించండి. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడవండి. మిమ్మల్ని లోకం నుంచి పిలుచుకున్నాడు, పిలుచుకోలేదా? 850 కోట్ల మంది ఉండగా నిన్ను నన్నే దేవుడు పిలుచుకున్నాడు. హోసన్న, హోసన్న, నీ కడ్డీలు తగలబడా, ఈయన వాక్య విను, హోసన్న తిను వాక్య విను. మీరు కడ్డీలు పడిపోయి వాక్యం మర్చిపోయారు. హోసన్న, మీరా కడ్డీలే వాక్యమే. ఆ పోలలకు అప్పగించండి, లేకపోతే కాల్చుకుంటా ఉండ మా మాటనట్లా. అయ్యో నాన్న, ఏంది కడ్డీలు వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చేసిన కడ్డీల దగ్గరికి నాకు మళ్ళీ గుర్తు చేయండి. బండి లైను ఏడాపేమో. ఆత్మ కలిగించే ఐక్యతని శ్రద్ధగా కాపాడుకొని, మిమ్మును పిలిచిన పిలుపుకి 850 కోట్ల మంది జనాభా భారతదేశంలో మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. నెల్లూరు జిల్లాలో ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో కొద్ది మంది పిలుచుకుంటా, కొద్ది మందిలో నువ్వు నేను ఉన్నావు. మనల్ని పిలిచాడు దేవుడు. ఆ పిలుపుకు తగినట్టు నడవాలి. మనం ఆ పిలుపుకు తగినట్టు నడుచుకోవాలంటే మనం ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘంలో ఉండే 200 మందితో మనం సమాధానంగా ఉండలేము. నీకు తెలిసిన వాళ్ళతో సమాధానంగా ఉండాలి. నీకు తెలిసిన వాళ్ళతో కొంచెం ఆప్యాయంగా ఉండాలి, అనురాగంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పలకరించుకోవాలి, వందనాలు చెప్పాలి. వాళ్ళ మీద ఇట్టి బాధ పెట్టుకు చిన్న చిన్న పొరపాటు జరిగినా సర్దుకోవాలి, సహించాలి. సంఘాన్ని కట్టాలి యేసు నామములో. సంఘాన్ని ఏం చేయాలా? కట్టాలా. కూల్చే పని మన కాదు, అది సైతాంది. నువ్వు కానీ నేను కానీ బిడ్డ మనందరం ఐక్యతని కాపాడుకొని, శ్రద్ధగా కాపాడుకున్న ఐక్యతని మనం సంఘాన్ని కట్టాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరుల ఐక్యతగా ఉంటేనా ఎట్లా చూడడానికి ఎలా ఉంటుంది? మనోహరం. ఆ మధ్య మనం మీటింగ్ పెట్టినప్పుడు అందరు ఇనిషియేటివ్ చేసి బూట్లు వేసుకొని షూస్ వేసుకొని ఒకటే యూనిఫామ్లో ఎక్కారు స్టేజ్ చేస్తున్నాము. అంతే. ఎట్టన్నా రోడ్లో చూస్తేనా ఊర్రా ఇళ్ళ, ఏ సంస్థ ఇల్లు, ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇల్లు, ఏంది మొత్తం దిగేసారు సైన్యం, వీళ్ళు దిగిపోయారు, మళ్ళా కూతుర్లు ఎక్కారు, మళ్ళా ఒకటే కలర్ చీరలు. వా, అంగరంగ వైభవంగా ఉంది చూడడానికి. ఆ వీడియోలు ఉండయో పోయినాయో, పాత ఛానల్ పోయినట్టున్నాయి మొత్తం. అసలు పాటలు వింటుంటే, ఆ స్టేజీ చూస్తుంటే అందరూ ఒకే రంగు చీరలు కట్టుకొని, ఒకే రంగు డ్రెస్సులో ఇనిషియేటివ్ చేసుకొని, బిడ్డలు అసలు యాకోబుని ఇనిషియేట్ చేసుకొని పాట పాడుతుంటే, దేవా నా జన్మకి సరిపోయింది, జీవితానికి సార్థకం అయిపోయింది. యాకోబుని ఇనిషియేట్ చేసి పాట పాడితే ఒక రేంజ్ ఇంకనా ఎంత సంతోషపడ్డానో. ఆరో ఇనిషియేట్ చేసుకొని, యోసేపు ఇనిషియేటివ్ చేసుకొని, వీళ్ళందరూ ఎంత బాగుండిందో. అందరు ఐక్యత కలిగి, ఏమో మాకేం తెలుసా, మా ముందేమో ఇనిషియేటివ్ చేసుకుంటారు, లోపల ఎవరు తిట్టుకున్నారు ఏమో మనకు తెలియదు. ఇక నాకు తెలీదు. ఒకవేళ అట్టున్నారేమో. నాకు బయట చూడడానికి అయితే సూపర్. బిడ్డరా, మన సంఘాలు ఎవరట్టు లేరులే, అంత దూరం నేను రానీను. తెలియగానే నేను ఇక్కడ ఆల్రెడీ యాంటీబయాటిక్ రెడీ చేసేస్తాను నెక్స్ట్ వీక్. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో, 2-3 సార్లు మాత్రలు వేసుకు తగ్గలేదనుకో, అప్పుడు హాస్పిటల్కి పోతే ఏమంటారు తెలుసా? ఇంజక్షన్ వేయాలా. ఏ ఇంజక్షన్ తెలుసా? యాంటీబయాటిక్ వేయాలా. మామూలు ఇంజక్షన్ తగ్గదు ఇది. దీనికి యాంటీబయాటిక్ వేస్తే అణిగిపోద్ది వేస్తున్నాములో. దేవుడు నాకు ఏదన్నా తెలిసిందనుకో, యాంటీబయాటిక్ రెడీ చేసేటమే. అటు యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేసుకుంటూ రావడం వల్ల కాస్త కంట్రోల్గా ఉన్నారు మీరు. ఇప్పుడు ప్రేమలో మారేవని ఇప్పుడు యాంటీబయాటిక్ అయ్యేవిలే, టైం వస్తే యాంటీబయాటిక్ వేసేయడమే. ఇప్పుడు ఇబ్బంది అనుకో, యాంటీబయాటిక్ వేసేయడమే. నా ప్రభు అయిన యేసయ్య మన దేవుడు ఇంతవరకు అటువంటి గొడవలు కానీ కొట్లాటలు కానీ సంఘాల్లో జరగకుండా
క్షేమంగా 14 సంవత్సరాలుగా తీసుకుని వస్తున్నాడు. మీరందరూ ఒక కుటుంబంలో అనుకున్నారు కాబట్టి అందరూ ఇక్కడ కూర్చున్నారు యేసునామంలో. ఇప్పుడు చెప్పండి, మనందరూ ఒక కుటుంబస్తులమే, వేరు కుటుంబస్తులమా? ఒకే కుటుంబం మంది, దేవుని కుటుంబంలో ఉన్న మనందరమే అక్కచెల్లెళ్ళమే, అన్నదమ్ముళ్ళమే. మనకు ఎవరు లేరక్క. మొదట యేసయ్య మనకుండేది, ఆ తర్వాత మనకుండేది ఎవరు తెలుసా? సంఘమే మనకుండేది. రేపు నీ ఇంట్లో పెళ్ళికి ఎవరు వస్తారో తెలుసా? సంఘాలన్నీ రావాలి నీ ఇంటికి యేసునామంలో. మొత్తం వచ్చారు అనుకో, ఏందిరా ఇదే, ఎవర్రా ఈ జనాభా, ఏంది చూస్తే ఇట్టుంది, ఇంతమంది జనాభా వచ్చేది, అబ్బో ఎట్ట నీళ్ళు భలే కట్టుగా ఉంటారు తెలియాలా లోకానికి. ఒక శుభకార్యం జరిగితే 4 సంఘాలు వచ్చి పడ్డాయి అంటే 4 ఆండాలు లేచిపోతాయి యేసునామాలు. అంతే, ఒక్క ఆండ కాదు, 4 ఆండాలు లేచిపోవాలి యేసునామాలు అంతే. ఇంకా ఏదన్నా దుఃఖ విషయం జరిగింది, 4 సంఘాల్లో నుంచి తలా కొంతమంది వస్తే ఎంత బాగా జరుగుతాయి. ఇప్పుడు 4 సంఘాలు అక్క. రాబోయే రోజులు దేవుడు పదుల సంఖ్యలో సంఘాలు మనకిస్తాడు యేసునామంలో. ఎన్ని సంఘాలు ఇచ్చినా మనలో ఏముండాలి? ఏ మనసు ఉండాలా? జనపాలన్నా ఐక్యత ఉండాలి. అది మానవ సంబంధం ఐక్యత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కలుగుజేయు ఐక్యత. ఐక్యత మనలో ఉంటే సహిస్తాం, ముందు సహిస్తాం. ఏం చేస్తుంది తల్లి? ఐక్యత మనల్ని సహించేటట్టు చేస్తుంది. ఏందో సార్ ఎప్పుడు ఆ అక్కతోనే మాట్లాడుతుంటాడు, ఈయనతోనే మాట్లాడుతాడు, పాస్టర్ అమ్మ కూడా అసలు వాళ్ళతోనే మాట్లాడుతుంటుంది, ఆ పాస్టర్ కూతురులు కూడా ఏందో అల్లా పిల్లతోనే మాట్లాడుతుంటారు. అసలు మమ్మల్ని పట్టించుకోరు. అసలు ఆ పాస్టర్ కూతురులకి పట్టేసింది, ఆ పాస్టర్కి పట్టేసింది, ఆ పాస్టర్ అమ్మ కూడా పట్టేసింది. బూజు ఇలా తిట్టేవాళ్ళు ఉంటారమ్మా బయట, మీకు తెలీదు. రండి చూపిస్తా. ఏడకి లేచిపోయింటాయి పాస్టర్కి, మొత్తం ఏముండవు ఇక, ఇక్కడికి మొత్తం ఎగిరిపోయి ఉంటాయి. దయచేసి నాకు లేకపోద్దు, ఉండే 4 గంటలే ఉండేది. దయచేసి అర్థం చేసుకోండి. నా ప్రభు అయిన యేసయ్య తన ఐక్యతలో మనల్ని వర్ధిల్ల చేయును గాక. సహించాలి తల్లే, సహించాలి. సహించుకోవడంలో గొప్ప శక్తి ఉంది. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అది మేలుగా మారుతుంది. సంఘానికి మేలు, కుటుంబానికి మేలు, వ్యక్తిగత జీవితానికి మేలు, చూడడానికి ఎంతో మనోహరం, అందంగా ఉంటుంది. అయితే 3వ వచనం చూడండి, 3వ వచనంలో 2వ లైను, ఎక్కడైతే ఐక్యత కలిగి బ్రతుకుతారో అక్కడ ఆశీర్వాదం ఉందంట, శాశ్వత జీవం అచ్చట ఉండాలని దేవుడు చెప్పాడంట. ఒక సంఘం సమృద్ధిగా దీవించబడాలంటే ఏ సంఘం దీవించబడదో తెలుసా? ఐక్యతగా ఉండే సంఘాల్లోనే ఆశీర్వాదం ఉంటుంది. ఆమె చెప్పండి. తిట్టుకుంటా కొట్టుకుంటా ఉండే సంఘాల్లో దేవుడు లేడు, వెలుగు లేదు. తగాదాలు వేసుకునే సంఘాల్లో, లేకపోతే ఎప్పుడు ఏదో గొడవలు పెట్టుకునే సంఘాల్లో, ఒకరి మీద ఒకరు చెప్పుకునే సంఘాల్లో, తల్లి మీద తల్లికి, తల్లి మీద చెల్లికి, చెల్లి మీద తల్లికి, ఆ కూతురి మీద అన్నకి, అన్న మీద గందరగోళం. సంఘాల్లో గనక ఇటువంటి గందరగోళం ఆత్మ పనిచేస్తే దేవుని కార్యాలు సంఘాల్లో ఆగిపోతాయి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, అక్కడ శాశ్వత జీవం అని చెప్పింది వాక్యం. తల్లి, మన సంఘంలో వచ్చే బిడ్డలు అందరూ ఆస్వాదించబడాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. ఆమేనండి. మన సంఘాన్ని అడుగుపెట్టే ప్రతి బిడ్డ వాళ్ళు గిన్నెలు నిండి పొర్లి పాలాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకు? ఐక్యతను కాపాడుకోవాలి మన సంఘంలో. ఒకవేళ నీకు తెలిసి ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకో, నాకు ఎందుకు వచ్చిన బాధ అనుకోకూడదు. వెంటనే వాళ్ళు ఒకరి తెలియకుండా ఒకరి దగ్గరికి లెక్క వందనాలక్క, నాకు కొంచెం తెలిసింది, ఏదో కొంచెం ఇద్దరి మధ్య ఇబ్బంది. అవునమ్మా, ఆ మనిషి ఇట్టని అట్ట అనకూడదక్క. మనము ఏం చేద్దాం, దేవుని బిడ్డ కదా, ఆ మనిషి కొంచెం ఏం చేద్దాం, మెయిన్ లూజ్ మనిషి, మనమే దేవుని బిడ్డలుగా మనకు తగ్గించుకోవాలక్క. మన సంఘంలో బయటపడిన ఇబ్బందులు వస్తాయి, వదిలేక అసలు ఇటు వదిలే, దేవుడు చూసుకుంటాడు. ఇంకా ప్రేమించాకనే నా మాటినక్క అని కొంచెం వాళ్ళకి నెస చెప్పి, ఈ మనిషి చెప్పాల్సిన మాట ఈ మనిషికే, ఆ మనిషి చెప్పాల్సిన మాట ఆ మనిషికి చెప్పి వీళ్ళిద్దరు ఏం చేయాలి? మనమా కలపాలి, ఎడ తీసేయాలా? కొంతమంది అగ్గిపూలకి వేస్తే వేస్తారు, అంతే, దమ్మును బేరంతే. అదే నాకు నేను కూడా చూస్తాను, ఈ మధ్య నేను అదొక రకంగా చూస్తుంది. నీ చీర సైజ్ చూస్తుంది, నీ కాలు సైజ్ చూస్తుంది, నీ ముఖం ఒక మెటకసి చూస్తుంది, నీ చోట్ల అసలు ఆమె నిన్ను మెటకసి చూస్తుందని చెప్పి పోయి గీ బొగ్గును లేచి 2 కుటుంబాలు ఆగిపోతాయి చర్చికి. ఇప్పుడు తిట్టుకుని వీళ్ళిద్దరి కంటే మధ్యలో మంట పెట్టిందే ఈ మనిషి కోటింగ్ ఎక్కువ. ఎవరి దగ్గర? ఏసై దగ్గర కదా. జాగ్రత్త ఉండాలన్నా తమ్ముడా, నేను అదే చెప్తున్నాను తల్లే.
మన వల్ల సంఘానికి మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల సంఘానికి కీడు మాత్రం జరగకూడదు. మన వల్ల సంఘానికి కీడు జరగకూడదు. శక్యమైతే దేవుని కృప పొందుకుంటే అందరితో సమాధానంగా ఉండి అందరిని సమాధానపరచాలి. కష్టమవుతుందా, కొంచెం ఇబ్బందిగా ఉందా, మన పాటికి మనం సమాధానంగా దేవుని మందిరికి వచ్చి మనకు తగిన వాళ్ళతో సమాధానంగా ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ మాటలు అక్కడ కప్చిప్పు తలంబుర్ర, ఎక్కడ మాటలు అక్కడ మింగేసి, ఎక్కడ పరిస్థితి మింగేసి కట్టాల అంతే. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుందని చెప్పింది వాక్యం. ఎక్కడైతే తగువులు, గొడవలు, కొట్లాట్లు, ఒకరి మీద ఒకరికి ఇవి ఉంటాయి అనుకో, అసలు దేవుని ఆత్మ పనిచేయదు. నాకు తెలిసిన చాలామంది పాస్టర్లు కూడా నేను కొంతమంది చూస్తుంటా, వాళ్ళ విశ్వాసంలో కొంతమంది గురించి నాతో చెప్తుంటారు, మాకు ఒక సైతాన్ ఉంది మా చర్చిలో, ఒక పిశాస్ ఉంది, ఒక లూసిఫర్ ఉందని చెప్తుంటారు. నువ్వే దరిద్రమైన మనసాక్షి పెట్టుకుంటువి, ఇంక నీ ఆత్మే కదా నీ బిడ్డల మీద పనిచేసేది. నువ్వే ఈ రేంజ్లో ఉండవు, నీ బిడ్డలు ఏ రేంజ్లో ఉంటారు. ఎందుకు అసలు ఆ మాటలని? నీకు ఒక తండ్రిగా ఉన్న నీవే నీ బిడ్డని లూసిఫర్ అంటే ఇంకేంది? తెలియకముందు ఎప్పుడో అన్నాం, ఇప్పుడు దేవుడు మాకు నేర్పిస్తున్నాడు. ఐక్యత కలిగిన సంఘాలు మనోహరంగా ఉంటాయి యేసు నామములో. ఐక్యత కలిగిన కుటుంబాలు మేలుతో నింపబడతాయి, సంఘాలు మేలుతో నింపబడతాయి. ఆశీర్వాదము ఆ సంఘములోనే ఉద్భవిస్తుంది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ మందిర్లకు ఎవరైనా అడుగు పెడితే వాళ్ళు కూడా దీవించబడతారు. అంతేగాని గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు, కుర్చీలతో కొట్టుకోవటం, మైకులతో కొట్టుకోవటం వద్దు. కంఠంలో ఊపిరినంత వరకు మన కళ్ళకు కూడా కనపడకూడదు యేసు నామములో. అంతే, ప్రారంభంలోనే వేసేయాలంతే. స్టార్ట్ అవుతుందరా అంటే ఏం చేసినా యాంటీబయాటిక్ వేసేయాలి యేసు నామములో. అంతే, యాంటీబయాటిక్ వేసేయాలి. దేవుని శక్తి చేత, దేవుని జ్ఞానం చేత, దేవుని ఆత్మ చేత కలుగు ఐక్యతని మనం అందరం శ్రద్ధగా కాపాడుకుందాము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది తమ ఐక్యతను కాపాడుకున్నారు బిడ్డలారా. ఒకసారి చూడండి అన్నమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం ఆపేద్దాం. ఇంకా అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో ఏముందంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారై, ఏకాత్మయు గలవారై ఉండిరి. ఇదిగో ఆది అపోస్తులు ప్రారంభించిన మొట్టమొదటి సంఘం. 5,000 మంది మారి 3,000 మంది మారేరే, వేల మంది కూడుకుంటున్నారే ఒక చోట. ఆ యెరూషలేములో మొట్టమొదటి స్థాపించిన తొలి సంఘంలో ఎక్కడ ఐక్యత చూడండి. బైబిల్ చెప్తున్నాడు, విశ్వసించిన వాళ్ళందరూ అంటే దేవుని తెలుసుకొని మారు మనసు పొందిన దేవుని బిడ్డలందరూ ఒకే హృదయం కలిగి ఉన్నారంట, ఒకే ఆత్మ కలిగి ఉన్నారంట. ఏక హృదయం, ఏక ఆత్మ. ఆమేనని చెప్పండి. పూలు వేరు, పూలన్నీ ఎక్కడ దేనికి కనపడున్నాయి? ఒక దారానికే. ఒకే హృదయం, ఒకే ఆత్మ కలిగి ఉన్నారంట. అబ్బా, అది ఎలా తెలిసిందంటే, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, బిడ్డలారా, అంతమంది సంఘంలో చేరారు. ఈ సంఘంలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ సంఘంలో కొంతమంది కూటికి కూడా తిరగట్లా, బట్టలు లేవు, చాలా పేదరికంలో ఉన్నారు. వెంటనే పక్క నుండి విశ్వాసం ఏం చేస్తారు తెలుసా? రే అయ్యా, నా దగ్గర 4 ఇళ్ళు, నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, ఇదిగో నాకు 2 ఇళ్ళు చాలు, 2 ఇళ్ళు అమ్మేస్తా అని 2 ఇళ్ళు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చేస్తే, పాస్టర్ గారు ఈ పేదవాళ్ళకి డబ్బు అని చేసేవాడు. మళ్ళా 100 మంది వచ్చేవాడు, ఆ 100 మందిలో 20 మంది పేదవాళ్ళు. మళ్ళీ ఇంకొకటి లేస్తాడు, నాకు ఒక ఇల్లు ఉంది, అక్కడ చిన్న ఇల్లు చాలు, నాకు ఈ పెద్ద ఇల్లు అమ్మేస్తా, ఈ పెద్ద ఇల్లు అమ్మేసి తెచ్చేస్తే మళ్ళీ వాళ్ళకి కొరుకు తీసేసేవాళ్ళు. ఇలా బైబిల్ చెప్పబడింది ఏంటంటే, ఎవరికి ఏ కొదువు లేకుండా అందరూ సమిష్టిగా సంతృప్తిగా నడుచుకున్నారంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంఘంలో ఒకడు పేదోడు ఉన్నాడని ఉన్నవాడు ఒక ఇల్లు అమ్మి డబ్బు తెచ్చిచ్చాడంటే ఎంత ఐక్యత చూడండి. అది ఈరోజు జరగదు. అది కనుక మనిషి కర్మ అటలాడుతుంది, అటలంతే. ఏం తెచ్చేది అమ్మేదా పోడా, ఏం పాపం చేసిందో అల్లాడుతుందా మనిషి అంటున్నారు. ఇప్పుడు మనం చేయబల్లే ఈ మాటలు తగ్గించేసుకోవాలి, మనం అంతే, ఈ మాట తగ్గించేసుకోవాలి. అది సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పనిచేసిన కాలం కాబట్టి వాళ్ళు ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులు మొత్తం అమ్మి అందరూ సమిష్టిగా పంచుకున్నారు. ఒకే ఆత్మ, ఒకే హృదయం కలిగి నడుచుకున్నారు. హోలీ జడ్జి ప్రార్థనా సంఘాలు ఎక్కడ కట్టబడినా
హోలీ టెంపుల్ ఎన్ని కట్టబడినా అన్ని సంఘాల్లో ఉన్న బిడ్డలు ఒక్క దారానికి కట్టబడిన పూలుగా మారిపోవుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీ నోళ్ళల్లో నుంచి ఒరిగొండ సంఘము వాళ్ళు ఒరిగొండోళ్ళు వీళ్ళు ఎలా అయిపోయి వాళ్ళు అన్నారా? అన్న చూడు ఏమంటున్నాడు, మేము అనలేదు సార్ అట్ట అంటున్నాడు. చూస్తాం ఆయనని, భవిష్యత్తులో చూస్తాం ఆయనని. మా ఆయన రాబోయే రోజుల్లో ఆండాలు వండాలి ఇక్కడ ఆమె నన్ను చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఏమన్నా అన్న వీళ్ళందరూ కలిసి ఆండాలు దించుతూ ఉంటే వస్తూ ఉంటారు మనుషులు, దించుతూ ఉంటే వస్తూ ఉంటారు మనుషులు. ఆ రోజు ఏంది ఎలా అయిపోయి ఇంతమంది వచ్చారు అనకూడదు. అనర్లే చదవే మేము అనలేదు సార్, మేము ఐక్యత. అక్క దేవుడు అని మాకు నేర్పిస్తున్నాడు. చెల్లిలా ఎప్పుడు కూడా ఒకరు చూసి మనకి కుళ్ళు పుట్టకూడదు తల్ల, గుర్తుపెట్టుకోండి. ఒక మంచి స్థితిలో ఉన్నారా ప్రభువా, వాళ్ళు ఇంకా దీవించని కోరుకో, నన్ను కూడా ఆస్వాదించయ్యాని కోరుకో. ఒకరు మంచి వృద్ధిలోకి వస్తున్నారా, ప్రేమించు తమ్ముడా. నీకంటే బాగా పాటలు పాడుతున్నారా, అందరూ వాళ్ళని పొగడుతున్నారా, నువ్వు కూడా పొగుడు మంచి హృదయంతో. మంచి మనసు ఇచ్చేవు ప్రభు అక్కకి, మంచి స్వరం ఇచ్చేవా ప్రభు అన్నకి, మంచి ప్రార్థన చేసి కృపనిచ్చేవా అక్కకి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకయ్యా, అక్కని దీవించయ్యా. అట్లాంటి బిడ్డలు మా సంఘంలో ఇంకా లేయాలయ్యా. అప్పుడు దేవుడు ఏమంటాడు, తమ్ముడా నా బిడ్డ ఎంత మంచి మనసు, నా బిడ్డకి ఎంత మంచి మనసు. ఈ పొయ్యి దగ్గరికి నేను తప్ప ఇంకొకరు రావటానికి వీలు లేదు అన్నాం అనుకో, ఏం దాని అర్థమా? దాని అర్థం ఏంది అన్నా? ఐక్యత కాదు కదా. మనం లైన్లో ఉన్నప్పుడే ఇంకో టీం తయారు చేసి వేస్తున్నాం. అలా మేము చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయ్యా మేము అన్ని సంఘాల్లో వండలేము, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ జూనియర్ టీం రెడీ చేసి పెట్టాలంటే జూనియర్ టీం ఎక్కడైనా దూరంగా ఉండాలంటే ఇడిపోయి వండేసినట్టుగా మనం వాళ్ళ అవకాశం ఉంటే మనం దగ్గర తీసుకొని నేర్పించుకోవాలి. అటు ఏ స్థాయిలోనైనా బిడ్డ మనము అలాగా ఐక్యత మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఐక్యత మెయింటైన్ చేస్తామో సంఘం కూడా వృద్ధిలోకి వస్తుంది. ఈ సంఘంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా దీవించబడతారు యేసు నామములో. దేవుడు ఏ సంఘంలో నివాసం చేస్తాడంటే ఒకే ఆత్మ ఒకే మనసు కలిగిన సంఘాల్లో నివాసం చేస్తాడు దేవుడు. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఈ బిడ్డ మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. నేను అందుకే అంటున్నా, మన వల్ల మేలు కలగకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం కలగకుండా జాగ్రత్త పడాలి. ఆ ఒక్కటి చేయగలుగుతాం మనం. ప్రభు సహాయం అడిగితే నేర్పిస్తాడు. ఎంత మంచి మాట బిడ్డలారా. ఒకే హృదయం ఒకే ఆత్మ కలిగి బ్రతికారు బిడ్డలారా. ఇంకొక మాట చేతికి ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మీకు రూతు నయోమి తెలుసు కదా అమ్మా? ఎవరు రూతు? నయోమి రూతు ఎవరు వీళ్ళిద్దరు అత్త కోడళ్ళు. ఐక్యతకి చెప్పాలంటే వాళ్ళిద్దరం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి మనం. సంఘంలో ఎట్లుండాలో సంఘంలో ఎట్లుండాలనేది మాదిరి అనమాట. రూతు వాళ్ళ అత్తతో ఏమంటుంది? చెప్పేవాళ్ళు కానంటారా? సార్ టైం అంది సార్, 9 సార్, ఎంతో సార్, ఇంకా ఈ ఒక్కరోజు మమ్మల్ని అందరూ నువ్వు పరలోకం తీసుకెళ్తావేంది? ఇంకా మనం సంవత్సరాల పాటు వాక్యాలు చెప్పుకోవాలి సార్, కానీ సార్ నువ్వు 9 అయింది అంటున్నారు ఎవరన్నా? అనుకునేవాళ్ళు లోపల అనుకోండి, బయట కనబాకండి. అట్ట అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే లోపల అనేసుకోండి, లోపలే గప్ చెప్తాను అన్నమాట, బయటికి సౌండ్ అనివ్వకండి. ఈ ఒక్కరోజే మన పరలోకం పోయేది లేదు, అయినా మనం వినాలా? ఏం చేద్దాం చెప్పండి? సంతోషం అక్క. ఇప్పుడు మనందరం వింటున్నాం, ఏదో ఒక పక్షి ఏదో ఒక ఇంట్లో నుంచి వాక్యం వింటా ఉంటుంది. ఆమె నన్ను గట్టిగా విత్తనాలు వ్యర్థం కానే కావు. క్రైస్తవులు అట్లా ఐక్యత ఉంటుందా? అట్లా అందరు కలిసి ఉంటారా? మన చూస్తే మన అన్నదమ్ముళ్ళు మన దాంతున్నారు ఏంది, అదేదో ఆడికెళ్ళిపోతే మనకు కూడా దొరికేటట్టు ఉందని అనిపించాలి. యేసునామాలు అంతే, అది చేస్తాడు దేవుడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. కోడలు అత్తతో ఏమంటుంది తెలుసా? అత్త నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ జీవిస్తావో నేను అక్కడే జీవిస్తా, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతా. అంతవరకు బాగుంది. మళ్ళీ ఇంకో మాట చూడండి, నీవు ఎక్కడ సమాధి చేయబడతావో అక్కడే నేను కూడా సమాధి చేయబడతా. మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా వేరుపరచిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయును గాక అనింది. మనిద్దరిని ఏది వేరు చేయాలా? మరణమే వేరు చేయాలట. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతా. నీ బంధువులే నా బంధువులు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళమని కానీ ఇంటికి వెళ్ళిపోమని కానీ పెళ్లి చేసుకోమని ఇంకొక మాట కూడా నువ్వు అనొద్దు ఇంకొకసారి అని అంటే, అప్పుడు అత్తకు అర్థమైందంట, నాతో రావడానికి నా కోడలకి మనసు స్థిరపడింది అని అర్థమైందంట.
బిడ్డలారా, సంఘంలో మనం అట్లా ఉండాలి. సంఘాల్లో ప్రజల మనసు ఐక్యత ఎట్లా ఉండాలన్నమాట. ఇదే నేను చెప్పేది. నా సమాధులు హోలీ జడ్జి మందిరంలోనే ఉండాలి తండ్రి. ఈ మినిస్ట్రీలోనే, ఈ స్థలంలోనే నా సమాధులు ఉండాలి. ఇదే నా జన్మస్థలం, ఇదే నా మరణస్థలం. తండ్రి, ఆడపిల్లలకి ఇది పుట్టినిల్లు. భర్తల దగ్గర పోతే అదే ఇల్లు అత్తగారి ఇల్లు. ఆ చర్చి అత్తగారి ఇల్లు, ఈ చర్చి పుట్టినిల్లు అవుతాయి. మన ఆడపిల్లలకి వేరే సంఘాలకు వెళ్తారు. అప్పుడప్పుడు పుట్టిల్లు చూడాలా పడలేదా? వచ్చి చూసుకోపోతున్నారు సార్ పుట్టిల్ని. ఏంది సార్ నువ్వు ఇప్పుడు జరిగే ఇప్పుడు చెప్తున్నావా అంటే, బిడ్డలారా, ఎట్లా ఉండాలంటే ఆ బాండింగ్. మరణమే నన్ను వేరు చేయాలి తండ్రి ఈ సంఘంలో నుంచి. నన్ను ఎట్టి పరిస్థితి దూరం కానియద్దు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నాకు బాధలు రాకూడదు. ఒకవేళ వాళ్ళని అవమానం చేసినా కూడా నేను పట్టించుకోకూడదు. నేను ఇక్కడ నిలబడాలి, నేను ఇలా ఇక్కడ ఉండాలి. నా ద్వారా కొందరైనా మాదిరి చూసుకోవాలి. నన్ను ఆ విధంగా చేయి తండ్రి. నన్ను ఈ మనసు బాధపడ్డట్టు చేయొద్దయ్యా. రూతు తన అత్తని ఎలా హత్తుకుందో నేను సంఘాన్ని కానీ వచ్చే బిడ్డలను కూడా అట్లా హత్తుకోవాలి. వాళ్ళు ఏదైనా కొంచెం తెలిసి తిరిగి మాట్లాడి నేను సర్దుకునే మనసు నాకు కావాలి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నువ్వు ఇస్తావంట కదా, ఆ శక్తి, ఆత్మ కలిగించి ఐక్యత నాకు వచ్చినప్పుడు ఇంక నేనేం పట్టించుకోనంట కదా, అది నాకు కావాలి అని అడగాలి మనం యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆత్మ కలిగించి ఐక్యత మనలో ప్రారంభించబడినప్పుడు రూతు నయోముల్లాగా కట్టబడిపోతాం యేసునామములో. అంతే. అప్పుడు శాంతకు తిట్టినా ఎస్తరకకు బాధ రాదు, ఎస్తరకు తిట్టినా శాంతకకు బాధ రాదు, దీవెనకు తిట్టిన సలోమకకు బాధ రాదు, సలోమకు తిట్టిన దీవెనకకు బాధ రాదు. ఎందుకంటే వీళ్ళు ఒక్క దారానికి కుట్టబడిన వివిధ రకాలైన పూలు వంటి వారు. ఆశీర్వాదం, శాశ్వత జీవం. అయిపోయింది శారను, అయిపోయింది. నాకు కూడా వచ్చేస్తుండ. ఏంది ఆవలింపులు వచ్చేస్తుంది నాకు కూడా. అయిపోయింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మీకు యాకోబు ఏశావు తెలుసు కదా. ఎవరు వాళ్ళిద్దరు? ఇందాక అత్త కోడలు చూసాం, ఇప్పుడు అన్నదమ్ముళ్ళు. 40 సంవత్సరాలు ఇద్దరు కలిసి పెరిగారు. లాస్ట్లో ఇద్దరికి లిటిగేషన్ వచ్చింది. తమ్ముడు అన్న ఆశీర్వాదాలన్నీ దొంగిలిచ్చేసాడు, మోసం చేసి సంపాదించేసుకున్నాడు. అన్న ఏమంటున్నాడు, రే డాడీ చచ్చిపోయిన 2వ రోజు లేపేస్తాను నేను అని లేకి భయపడిపోయి వాళ్ళ అమ్మ చెప్పేసరికి గందరగోళంగా పారిపోయాడు. మొత్తం మీద అన్న తమ్ముడు కక్షలతో ఉన్నారు, ఇప్పుడు గొడవలతో ఉన్నారు. అన్నకి బాధ ఉంది తమ్ముడి మీద, కానీ తమ్ముడు మనసులో అన్న మీద బాధ లేదు. గుర్తుపెట్టుకుని బైబిల్ చెప్పబడింది. ఏశావు మీద యాకోబుకి కోపాలు కానీ కక్షలు కానీ లేవు. ఏశావు కూడా ఎందుకు బాధ కక్ష? నాకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా వీడు మోసం చేసి దొంగిలిచ్చేశాడు. కొద్ది కాలం ఆ కక్షలు ఉంటాయి మనసులో ఉండి, కానీ అసలు ఏశావు ఎప్పుడు మారిపోయాడు కూడా ఏశావుకే తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ తమ్ముడు వస్తున్నాడంటే 200 మంది డ్రమ్ములు కొట్టేవాళ్ళు ఏమంటారు వాళ్ళే? నవరంగ మేళం అని కొట్టేవాళ్ళే, మరకజు కొట్టేవాళ్ళే. పెద్ద డ్రమ్ ఉంటుంది, డోమ్ డోమ్ అని కొడతారే. ఈ డ్రమ్ములు, ఈ మేళాలు, ఈ పెప్పని వాయించే వాళ్ళు అందరూ మొత్తం 200 మంది రెడీ. 400 మంది అక్క, 400 మంది మేళగాళ్ళ ఏర్పాటు చేసుకొని తమ్ముడికి ఎదురుపోతాడు. ఆ ప్రేమ చూడండి అసలు. బిడ్డలారా, ఆ తర్వాత అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎట్ట ఏడ్చుకుంటారో తెలుసు. బైబిల్లో అది చదివినప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది. యాకోబు మెడ మీద పడి ఏశావు మెడ మీద పడి యాకోబు ఇద్దరు ఏడ్చుకున్నారంట. ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చుకుంటున్నారు. 20 సంవత్సరాల తర్వాత అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు చూసుకొని ఒకరొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుకుంటున్నారు. ఈరోజు నిజంగా అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఉన్నాయి తల్లి? ప్రేమలు ఉన్నాయా? వాడ దరిద్రుడు తాగుబోతుడు అంటాడు దేవుడు నమ్ముకుని బిడ్డ వాళ్ళ అన్నని తాగుబోతుడని తిట్టా, ఆన చూసి తమ్ముడిని తిట్టా. తమ్ముడా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతేనే ఇట్లాంటి మాటలు మన నోటికి వస్తాయి. నీలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ చెల్లినైనా, నీ అక్కనైనా, తల్లినైనా, అన్ననైనా, తమ్ముడినైనా, మావనైనా, అత్తనైనా తోలనాడి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటిని అసలు పొర్రపాటును సహకరించడు, ఒప్పుకోడు. ఏంది వర్షం పడుతుంది, నీకు కూడా నచ్చలా ఆపేయమంటావా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఆ తర్వాత వాళ్ళిద్దరు కట్టబడ్డారు. వాళ్ళిద్దరూ ఆ రోజు కలుసుకున్నారు, ఐక్యతలోకి వచ్చారు 20 సంవత్సరాల తర్వాత.
తిరిగి చచ్చిపోయేదాకా అన్నదమ్ముళ్ళు ఏ రోజు కూడా కొట్టుకోలేదు, వేరు కాలేదు, గాయాలు చేసుకోలేదు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఒకే ఐక్యత కలిగి కాస్త దూరం ఉన్నా ఒకరొకరు పలకరించుకుంటా, కనాన్ దేశంలో ఈయనున్నాడు, శేయిరు మన్యులో వాళ్ళ అన్న ఉన్నాడు, అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలుసుకునేవాళ్ళు. వాళ్ళ జీవితాంతం చనిపోయే వరకు వాళ్ళ మధ్య ఐక్యత ఉండింది. కానీ ఏ రోజు వాళ్ళు గొడవలు కక్షలు పెట్టుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సేమ్ ఇలాగే యోసేపు అతని 11 మంది అన్నదమ్ములు కూడా మొదట్లో కొంచెం గొడవలు పడి ఒకరినొకరు దనుకొని యోసేపుని దాన్ని గుంట్లో పడేసి పంపించేశారు. కానీ ఐగుప్తులో మరలా వీళ్ళు ఐక్యతలోకి వచ్చిన తర్వాత యోసేపు చనిపోయే వరకు మరలా వీళ్ళ మధ్యలో ఎటువంటి విభేదాలు రాలా. యోసేపు ప్రార్థనాపరుడు, యోసేపు దేవుని బిడ్డ, అక్కడ యాకోబు దేవుని బిడ్డ. కాబట్టి అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి ఆ వైపరీత్యాన్ని లేదా ఆ బాధల్ని వాళ్ళు పెట్టిన వేదన ఏది జ్ఞాపకం చేసుకోకుండా మొత్తం వదిలేశాడు, క్షమించేశాడు. యోసేపు అన్నలు చేసిన అపరాధాన్ని మనసులో పెట్టుకోకుండా క్షమించాడు. సంఘములో ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఇబ్బంది చేస్తే నువ్వు క్షమించాలి. నీ తోడి బిడ్డలారా, నీతో ఉన్నటువంటి చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, సంఘంలో ఎవరైనా నీకు ఇబ్బంది చేస్తే దేవుని మనసుతో మనం క్షమించగలిగే కృపలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా క్షమించగలిగే కృపలోకి వస్తేనే ఐక్యత ఉంటుంది మన మధ్య. డైరెక్టర్ గారికి కోపం వచ్చేసింది, ఇక్కడ ఎత్తేసాడు మొత్తం. ఇక్కడ ఇది కుర్చీలు కూడా తీసే పక్కనే వేసుకుంటాడు. ఇంకా యాపెట్టాడు ఈ పాస్టర్ని. బిడ్డ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంతమంది చెప్పాను, అత్తాకోడళ్ళు కలిగి ఉన్న ఐక్యత, ఆ బంధం సంఘములో మన మధ్య ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. మా ఇంటికి ప్రార్థనకు అహరోన్ తమ్ముడు రాకపోయినా నేను అహరోన్ తమ్ముడు ఇంటికి ప్రార్థనకు పోవాలా. అది ప్రేమ, అది ఐక్యత. వాళ్ళు మా ఇంటికి రాలేదు, మేము ఎందుకు వస్తామో అంటే అర్థమైంది, పరిశుద్ధాత్మ ఐక్యత లేదని అర్థం. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా దేవుణ్ణి బట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది ప్రేమ తమ్ముడా. నిన్ను దీవిస్తాడు దేవుడు. అప్పుడు అత్తాకోడళ్ళ ఐక్యత సంఘంలో ఉండాలి. అన్నదమ్ముళ్ళు ఏశావు యోసేపు మరి యాకోబు, ఏశావు యాకోబుల ఐక్యత మన మధ్య ఉండాలి. కొంచెం దీర్ఘకాల ఒకసారి తగాదాలు పడతాయి, మన మనుషులమే కదా, కొంచెం అరుచుకుంటాం, సప్పని మళ్ళీ వెంటనే కలిసిపోవాలి సంఘంలో. అది అలాగే పెట్టుకోకూడదు. నువ్వే ముందుకు రా, క్షమాపణ అడిగి కలిసిపోవాలి. యోసేపు అతని 12 మంది అన్నదమ్ముళ్ళలాగా 11 అన్నదమ్ముళ్ళలాగా కలిసిపోవాలి. ఒక్క తాడుకి కట్టబడిన పూలు వలె మరణం దాకా ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే వరగొండ మందిరమైనా, ఎల్లాయిపాలెం మందిరమైనా, ముత్తుకూరైనా, నెల్లూరైనా వికసిస్తుంది యేసునామంలో. ఆ సంఘంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు యేసునామంలో. ఆ సంఘంలో దీవించబడిన వాళ్ళు శాశ్వత జీవాన్ని సంపాదించుకుంటారు యేసునామంలో. గొడవలు కొట్లాటువంటి సంఘాల్లో దేవుని ఆత్మ ఉండదు. గొడవలు కొట్లాట్లు, ఒకరి మీద ఒకరి సోదులు, ఒకరి మీద ఒకరికి నిందలు, వాళ్ళ మీద వీళ్ళ మీద అస్సలు దేవుడు పనిచేయడు అక్కడ. దయచేసి ఎవరికి వాళ్ళుగా తీర్మానం చేసుకుందాం. తల్లే, నీ మనస్సు పూర్తిగా ప్రేమించు, నీ మనస్సు పూర్తిగా ప్రభు కోసం నువ్వు సిద్ధపడు. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు కలిగించే ఐక్యత నా గుండెలో తీసుకురా. నా వల్ల ఏ సంఘంలో ఏ ఇబ్బంది రాకూడదయ్యా. వీలైతే నేనే తగ్గించుకుని అందరూ సమాధానంగా ఉండాలి. నాకు ఆ శక్తి నేను ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కుటుంబాలకి, మన సంఘాలకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఫోన్ సౌండ్ పెడతలే సలమగా ప్రార్థన చేసిన తర్వాత